హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం. మరి ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఏప్రిల్ 1 నుంచి మన దేశంలో E20 పెట్రోల్ అనేది మ్యాక్సిమం అన్ని బంకుల్లో కూడా E20 పెట్రోల్ మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ E20 పెట్రోల్ అంటే ఏంటి, అది దానివల్ల ఉపయోగాలు ఏంటి, దానివల్ల చెడు ప్రభావం ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి మన వీడియోలో ఎడిటింగ్లు అవి ఏమి ఉండవండి. సో ఫ్రెండ్స్, అన్న కంటెంట్ అంతా మీకు ఉపయోగపడే కంటెంట్ మాత్రమే ఉంటుంది, ఎడిటింగ్లు ఏమి ఉండవు. దయచేసి అర్థం చేసుకుని ఆ యొక్క ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ, సో మరి కేంద్ర ప్రభుత్వం అనేది పెట్రోల్ని ఏప్రిల్ 1 నుండి అంటే ఈ రోజు నుంచి అన్ని బంకుల్లో కూడా E20 పెట్రోల్ని వాడమని ఆర్డర్స్ అనేవి జారీ చేయడం జరిగింది. సో ఈ E20 పెట్రోల్ అంటే ఏంటి అంటే మనం తెలుసుకుందాం. ఈ E20 పెట్రోల్లో ఇదివరకు పెట్రోల్లో ఒక 90%, 95% వరకు పెట్రోల్ ఉండేది. కానీ ఇప్పుడు E20 పెట్రోల్లో 80% వరకు మాత్రమే పెట్రోల్ ఉంటుంది. మిగతా ఈ 20% ఇథనాల్లో మిక్స్ అయి ఉంటుందండి. ఈ ఇథనాల్ 20% కలిసి ఈ E20 పెట్రోల్ని మనం ఇప్పుడు ఈ ఏప్రిల్ 1 నుండి బంకుల్లో అవైలబిలిటీ ఉంటుందండి. మరి ఈ ఇథనాల్ అంటే ఏంటి అంటే, ఈ ఇథనాల్ అనేవి ఇప్పుడు చెరుకు, అదేవిధంగా మొక్కజొన్న రద్దు నుండి ఈ యొక్క ఇథనాల్ అనేది తయారవడం జరుగుతుంది. మండే స్వభావం ఉంటుంది కాబట్టి వీటికి ఇథనాల్లో ఈ రబ్బీస్ ద్వారా మనకి ఈ యొక్క లిక్విడ్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సో దీన్ని పెట్రోల్లో 20% వరకు కలిపి మనకి అమ్ముతారండి. మరి ఇథనాల్ కలిసిన పెట్రోలు ఏ ఒక్క వాహనాలకైతే ఇబ్బందికరంగా ఉన్నదంటే 2023 తర్వాత కొనేటటువంటి ఏ వాహనాలకైనా సరే ఈ యొక్క పెట్రోల్ అనేది ఎటువంటి ఇబ్బంది ఉండదండి. అదేవిధంగా 2023కి ముందు వాటికి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఏంటంటే ఈ యొక్క బైక్ ఉండేటటువంటి రబ్బర్ పార్ట్స్ అవనివ్వండి, అదేవిధంగా చాలా వరకు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంజిన్లో కూడా ప్రాబ్లమ్స్ అయి ఉంటుంది. ఇంజిన్ ట్యాంక్లో తుప్పు పట్టడం వంటివి మేజర్గా జరుగుతుందండి ఈ E20 పెట్రోల్ ద్వారా. 2023 తర్వాత కొన్ని వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఈ ఏప్రిల్ 1 నుండి మేజర్గా ఈ E20 పెట్రోల్ అనేది మనకి రావడం జరుగుతుంది. అదేవిధంగా మరికొన్ని మార్పులు ఏంటంటే, ఎల్పిజి కమర్షియల్ గ్యాస్ ధర అనేది 195 రూపాయలు పెరిగింది. అదేవిధంగా ఫాస్ట్రాగ్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది, 75 రూపాయల వరకు పెంచడం జరిగింది. సో ఫ్రెండ్స్, మేజర్గా మనం ఈ E20 పెట్రోల్ గురించి అయితే ఇదే సమాచారం. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.